హత్యకు గురైన ఇద్దరు యువకుల కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్లో హత్య కేసులో నిందితుడైన రవి బర్త్డే ఫోటోలను వాట్సాప్ గ్రూప్ నుంచి డిలీట్ చేసినందుకు కక్ష పెంచుకొని గోపగోని శివ, శేషగిరి శివాలను పథకం ప్రకారం హత్య చేసినట్లు డీసీపీ వివరించారు. మృతులు గోపగోని శివ, శేషగిరి శివ, నిందితుడు రవి గతంలో ఓ రాజకీయ పార్టీలో కలిసి పనిచేశారని డీసీపీ తెలిపారు. వారి మధ్య విభేదాలు రావడంతో గోపగోని శివ, శేషగిరి శివాలు ఆ పార్టీని వీడారని తెలిపారు. గోపగోని శివ, శేషగిరి శివలపై కక్ష పెంచుకున్న రవి తన బర్త్డే ఫోటోలను వాట్సాప్ గ్రూప్లో డిలీట్ చేశారని కారణంతో ఇద్దరు పథకం ప్రకారం స్నేహితులతో కలిసి హత్య చేశాడని డీసీపీ వివరించారు. నిందితుడు రవిని A1 గా, A2 గా పలస నాగరాజు గౌడ్, A3 గా తాళ్ల కొండరాజు, A4 గా విజయ్, A5 గా ప్రవీణ్, A6 గా శేఖర్, A7 గా జగదీష్ గౌడ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు కట్టాల్ నిన్న 6వ తేదీన జూన్ 6వ తేదీన 12-1 గంట మధ్యలో 12 AM to 1 AM మధ్యలో ఒక డబుల్ మర్డర్ కేసు జరగడం జరిగింది. కట్టాల్ విలేజ్, ఇది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో లేఅవుట్లో ఉండే ఒక విల్లాలో ఈ డబుల్ మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాంతో ఇమీడియట్గా కట్టాల్ సిఐ గారు అండ్ ఏసీపీ శారదా గారు అక్కడికి రష్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ క్రైమ్ సీన్ అంతా చూసిన తర్వాత ఆ డిసీజ్డ్ ఇద్దరి మనకు గుండుపోయిన శివ అండ్ శేషు గారి శివ, వీళ్ళిద్దరు కూడా అక్కడ చనిపోయి ఉన్నారు విక్టిమ్స్. సో దీంతో డీటెయిల్స్లోకి వెళ్తే మనం వీళ్ళందరూ కూడా ఈ గుండుపోయిన శివ అండ్ శేషు గారి శివ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళు గోవిందాయపల్లి గ్రామస్తులు, ఇది కట్టాల్ మండలం. సో అదే గ్రామానికి చెందిన జల్కం రవి అని ఇతను A1 అండ్ పల్లె నాగరాజు ఇతను A2, ఇతను ఆమంగల్. సో ఆ విధంగానే K రాజు, J విజయ్ అండ్ T జగదీష్, V దాసు శేఖర్ అండ్ N ప్రవీణ్, వీళ్ళందరూ కూడా దీంతో 7 మంది మనకు అక్యూజ్డ్. ఓ శూనక మహారాజు శని పూజ